ప్రధాని నరేంద్ర మోదీ రికార్డుల మోత మోగించారు. నవభారత చరిత్రలో సరికొత్త మైలురాయి చేరుకున్నారు. నెహ్రూ రికార్డును అధిగమించారు. 12 ఏళ్ల అప్రతిహత ప్రస్థానం కొనసాగించారు. నెహ్రూ ఆగర్భ శ్రీమంతుడైతే కడు పేదరికంలో జన్మించిన మోదీ నెహ్రూ స్థాయికి ఎదిగారు. ఇంకా పెరుగుతున్నారు. మోదీని అగ్రరాజ్యాధిపతే ప్రశంసించే పరిస్థితి. ప్రజాస్వామ్య భారతంలో మరో చరిత్ర నమోదైంది. 2014 మే నెలలో దేశ ప్రధానిగా సరికొత్త ఆశయాలతో బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 12 సంవత్సరాల పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత అరుదైన అజేయమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ప్రజల ద్వారా నేరుగా ఎన్నికైన పార్లమెంటరీ నాయకుల్లో అత్యంత సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన ప్రధానిగా తొలి పీఎం జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. 4399 రోజులతో అత్యధిక కాలం నిరవధిక ప్రధానమంత్రి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు మోదీ. నెహ్రూ తరహాలోనే వరుస ఎన్నికల్లో ఎన్నికై మోదీ ఈ రికార్డును నెలకొల్పారు. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1964 మే 27న మరణించే వరకు 4398 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు 4077 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగి ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. నిజానికి జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా 1964 మే 27న మరణించే వరకు మొత్తం 6131 రోజులు పదవిలో కొనసాగారు. అయితే 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన కొనసాగిన కాలాన్ని మాత్రమే అధికారిక రికార్డుగా పరిగణిస్తారు. అందుకే ప్రస్తుతం నరేంద్ర మోదీ అధిగమిస్తున్నది నెహ్రూ మొత్తం పదవీకాల రికార్డు కాదు, ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా కొనసాగిన ప్రధానమంత్రి రికార్డును అధిగమించారు. ఈ రికార్డు కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు, ఇది భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం. గుజరాత్లోని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన స్థాయి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యే స్థాయికి ఎదిగారు మోదీ. ఎలాంటి రాజకీయ వారసత్వం, గాడ్ ఫాదర్లు లేకపోయినా కేవలం పట్టుదల, దేశభక్తి, నాయకత్వ పటిమతో దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించవచ్చని మోదీ నిరూపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసింది. 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that. That is where I am very happy and proud of you, sir. Brand of India is very strong. Wherever you go, Narendra Modi ji is standing very tall compared to all global leaders. He is no more Indian leader. He is the global leader. Under his leadership, he promoted India. Sir, I have seen so many politics. Today, why I am saying all these things with conviction, I am talking. Under your leadership, India will prosper. That's where we are all proud of you, sir. It is going to happen. నరేంద్ర మోదీ నాయకత్వ శైలి అంతర్జాతీయంగా ఒక కొత్త గవర్నెన్స్ మోడల్ ను పరిచయం చేసింది. అంతర్జాతీయంగా భారతీయులు తలెత్తుకు తిరిగేలా చేశారు. ఒకప్పుడు భారత ప్రధానిని పాశ్చాత్య దేశాల్లో కాస్త లోకుగా చూసేవారు. కానీ మోదీ వస్తున్నారంటే అగ్ర రాజ్యాధిపతి సైతం వెయిట్ చేసే పరిస్థితి ఇప్పుడు. జవహర్లాల్ నెహ్రూ పెద్ద ఐశ్వర్యంతో పుట్టి చక్కగా విదేశాల్లో చదువుకుని ఆయన ఉన్న సమయంలో ఆయన కూడా చాలా చక్కగా చేశాడు. కానీ నరేంద్ర మోడీ 2014లో అవినప్పుడు
ఆయన ఎంత దూరం వెళ్తాడు, అనుభవం లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, అన్నీ తక్కువగా ఉన్నాయనుకుంటే ఆయన విశేషంగా ఈ 12 సంవత్సరాలు భారతదేశానికి వచ్చిన ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కొన్నాడు. పరిపాలనలో ఏంటంటే రూటీన్గా చేసే అందరు చేస్తారు. ఎప్పుడైతే ఛాలెంజెస్ వస్తాయో ఆ ఎదుర్కోగలిగిన నాయకుడికి పేరు వస్తాయి. ఉదాహరణగా ఇప్పుడు మనకి పాకిస్తాన్, చైనాతో ఇంకా ఎక్కువ ఉంది, అలాగే అమెరికాతో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. భారతదేశంలో కూడా లోపల ఇంటర్నల్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెర్రరిజం ఉన్నాయి. అన్నిటి మీద ఆయన సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. అదృష్టం అనుకోండి, ఆయన టాలెంట్ అనుకోండి, ఇలాంటి విషయాలన్నీ ఆయన చక్కగా చేసేది కాబట్టి ఈవేళ దేశంలో ఆయనకు మంచి ప్రధానమంత్రి అనే పేరు వచ్చింది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం, ఎందుకంటే కొత్త ఛాలెంజెస్ వస్తాయి. ప్రతి ఛాలెంజ్కి ఒకే సొల్యూషన్ ఉండదు. నెహ్రూ గారు కూడా అలా చేశారు ఆయన సమయంలో, నరేంద్ర మోడీ గారు కూడా ఆయన చక్కగా ఆయన లెవెల్కి ఎక్కువగా అనుకోకుండా, ప్రజలు ఎవరు అనుకోలేదు, ప్రపంచం అనుకోకుండా ఆయన కూడా సాధిస్తూ వచ్చారు ఇప్పుడు భారతదేశం కోసం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని సమపాళ్లలో మేళవించడమే మోదీ విజయ రహస్యం. ఒకవైపు డిజిటల్ ఇండియా, జన్ ధన్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాలతో సమాజంలోని అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను నేరుగా చేరవేస్తూనే మరోవైపు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, జాతీయ రహదారుల నిర్మాణం, సెమీకండక్టర్ మిషన్ వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ఆర్థిక రంగాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా పరిపాలనా విధానంలో భాగం చేశారు మోదీ. अमेरिका के राष्ट्रपति ट्रंप ने मुझे फोन किया, उन्होंने कहा कि अब कनाडा तो आए ही हैं तो वॉशिंगटन होकर के जाइए, साथ में खाना खाएंगे, बातें करेंगे। उन्होंने बड़े आग्रह से निमंत्रण दिया। मैंने अमेरिका के राष्ट्रपति को कहा कि आपका निमंत्रण के लिए धन्यवाद, मुझे तो महाप्रभु की धरती पर जाना बहुत जरूरी है। और इसलिए मैंने उनके निमंत्रण को नम्रता पूर्वक मना किया और आपका प्यार, महाप्रभु की भक्ति मुझे इस धरती पर खींच करके ले आई है। రాజకీయంగా ఎన్నో సవాళ్లు, ప్రతిపక్షాల విమర్శలు ఎదురైనప్పటికీ సుస్థిరమైన పాలనను అందించడంలో మోదీ చూపిన చొరవ అసాధారణం. దశాబ్దాలుగా నలుగుతున్న ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, తలాక్ రద్దు వంటి సాహసోపేతమైన చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. ఓటర్లలో నిలకడైన నమ్మకాన్ని సృష్టించడంలో మోదీ నాయకత్వం అప్రతిహతంగా సాగుతోంది. నెహ్రూ రికార్డును అధిగమించడం అంటే నాయకుడిపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి మచ్చు తునక. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వానికి పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నీట్, సిబిఎస్ఈ పరీక్షల వ్యవహారాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రతిపక్షాల నుంచి విమర్శలకు దారితీస్తున్నాయి. మహిళా రిజర్వేషన్, ఒకే దేశం ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.